పన్నావు స్కూల్ అటెండర్ ప్రకాశం స్కూల్ వీడియోలో పెడతాము రేపు. ఎంత మాధుర్యం ఉందో ఈరోజు పనులుగా మీరంతా ఆ అనుభూతిని పొందినారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని మీ అకౌంట్లోనే మీదే అంటే పిల్లల అభివృద్ధిలో మీ యొక్క పాత్ర గొప్ప స్థానంలో ఉంది కాబట్టి ఫస్ట్ తల్లికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ప్రభుత్వం యొక్క ప్రధానం ఏంటంటే మీ పిల్లలకు మీకు తెలియదు. ప్రభుత్వం 50,000 సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది. ఇదే విద్య ప్రైవేట్ పాఠశాలలో నాశనకమైన విద్య 30,000-20,000 దొరుకుతాయి. కానీ మన పిల్లలు చదువులో లేకుండా వెనకబడుతున్నారు. ఎక్కడ వెనకబడుతున్నారు అనేది మనం బాగా ఆలోచించే లోతుని అవగాహన మనం పొందితే ప్రధాన లోపం మా దగ్గర 8 గంటలు ఉంటే మీ దగ్గర 16 గంటలు ఉంటారు పిల్లలు. కానీ ఈ పర్యవేక్షణ ఉండే దూరంగా ఉంది. అదే ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళ తల్లిదండ్రులు పూర్తి పర్యవేక్షణ అంటే ఎట్లుంటారంటే వాళ్ళు బ్యాగులు కట్టి బాటలు నీళ్లు పట్టించి క్యారియర్ కట్టించి బస్సు ఎక్కించి మళ్ళీ బస్సు దిగేంత వరకు కాపలా ఉండి ఎంతో జాగ్రత్తగా ఇంటికి వచ్చినాక హోంవర్క్ అంతా కూడా కంప్లీట్గా తెలుస్తారు. ఇక్కడ మనం అలాంటి పని చేయడం లేదు. అందుకు మన పిల్లలు వెనకబడుతున్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి విద్య రావాల్సిందే. విద్య వస్తే విద్య వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది 100% అక్షరాస్యత సాధించిన కేరళ రాష్ట్రాన్ని చూడండి, అక్షరాస్యతలో వెనకబడిన బీహార్ రాష్ట్రాన్ని చూడండి. అంటే ఎంత వెనకబడినాం. మనకు మన పిల్లలకు విద్య అభివృద్ధినే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మన భవిష్యత్తు మన వృద్ధులు అయినా కూడా వాద ప్రయోజకులు అయితే మనకు కూడా సేవ చేస్తారు. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పర్యవేక్షణ పెంచాల్సింది. ఇంకా ప్రభుత్వం ఆలోచనేమి ఇక్కడ వెనకబడిన యొక్క పిల్లలే వీళ్ళు మాత్రమే విద్యను అభ్యసించలేకపోతున్నారని. మేము చదివేటప్పుడు నేను ఇదే పాఠశాలలో 10వ తరగతి వరకు చదివినా. నాకు 10వ తరగతి వరకు ట్రౌజర్లు లేదు, చెప్పులు లేవు, స్కూల్ బ్యాగు లేదు. ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తానే ఇంకా వెనకబడతా వస్తూ ఉంది. మాకప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడో స్కూల్లో చేస్తుంటే ఎప్పుడో 10th అయిపోయాక టీసీకి వచ్చేవాళ్ళు, లేకుంటే మేమే తీసుకొని పోయి ఇంటర్మీడియట్ చేద్దాం. కానీ మీ పర్యవేక్షణ వారానికి 10,000 రూపాయలు నెలకు స్కూల్కి వచ్చి మా వారికి ఏ మార్కులు వచ్చినాయి, స్కూల్కి వస్తున్నాడా లేదా, ఇలాంటి పూర్తి పర్యవేక్షణ మీ పిల్లలపై పడితేనే మీ పిల్లలు 100% అంటే చదువుకున్న వాళ్ళు మంచి ప్రయోజకులు కాగలరు. మేము చిన్నప్పుడు 100కి 10 మంది మాత్రమే ఏదో ప్రభుత్వం చేయాలి, ఏవో ఉద్యోగం సాధించేవాళ్ళం. కానీ 90-100% మన పిల్లలు ప్రయోజకులు కావాలంటే మన పర్యవేక్షణ పూర్తిగా ఉండాల. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, మనమంతా పేదవాళ్ళమే. మరి ఈ పేదతనాన్ని మన తర్వాత తరమంలో జయించాలంటే మనం మన ఇంట్లో మన పిల్లల దగ్గర చెప్పుకొని ఉండకూడదు. వాళ్ళు టీవీ మూసేయాల. మనం ఎంత పనులకు పోయి అరుచులు ఇచ్చి మన ఆనందంగా మనం ఏదో టీవీ పెట్టుకొని టైంపాస్ చేస్తుంటే మనం పిల్లవాడి జీవితం నాశనం అవుతారు. మన పాప కావచ్చు, బాబు కావచ్చు. ఇవన్నీ బాగా అభివృద్ధి చెందిన డబ్బులున్న వాళ్ళు ఇద్దరు లేకపోయి చూడండి, ఏడో హాల్లో ఉంటారు, లేకపోతే బెడ్రూమ్లో ఉంటారు. టీవీ పిల్లలందరూ చూసే విధంగా ఎక్కడ అందుబాటులో పెట్టుకోకుండా సెల్ ఫోన్ ఇది సర్వనాశనానికి మూల కారణం అవుతుంది. మంచి ఉంటుందో చెడు అంతా రెండంతలు ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లలు దూరం చేసుకుంటూ వస్తే తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసినావా లేదా నాయన, తల్లిగా మీ బాధ్యత. నేను మా అమ్మని గుర్తు చేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఒక చిన్న విషయం చెప్తాను. మా అమ్మ నాకు అన్నం పెట్టేటప్పుడు ఒక మాట అడిగేది, ఏదైనా ఈరోజు చెప్పినట్టు ఇవాళ చెప్పినట్టు చదువుకునేవా లేదా. నా కళ్ళకి నీళ్ళు తిరిగేది. అన్నం పెట్టేటప్పుడు అడిగితే అది ఎట్లుంటుందో చూడండి. ఇంకా అన్నం ప్లేట్లో పెట్టి ఆ రోజు నీ హోంవర్క్ అయిపోయిందని వర్క్ కంప్లీట్ చేసినావా, ఐవారు చెప్పినట్టు కంప్లీట్ చేసినావా అని అడిగితే ఇంకా అంత అప్పుడు కూడా చాలా మైండ్ తెలియకపోతే ఒక మంచి లెక్క కాదు.
కాబట్టి మీరు మీ పిల్లలకు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయోజనాలు కావాలనే సదుద్దేశంతో అనుక్షణం వాళ్ళను పర్యవేక్షిస్తూ వాళ్ళ భావాలను చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తులో బాగుండే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరిపై ఉంది. కాబట్టి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ వాళ్ళ పర్యవేక్షణ పూర్తిగా మీ బాధ్యతగా స్వీకరిస్తూ వాళ్ళ డెవలప్మెంట్ నిరంతరం కృషి చేస్తారని కోరుకుంటూ వేదికలు అలంకరించిన పెద్దలు నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయిన ఫస్ట్. ఎందుకంటే మా కౌన్సిలర్ గారు, వైస్ చైర్మన్ గారు, మా